హలో ఎవ్రీవన్. ప్రజెంట్ అయితే ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. దీనితో స్టూడెంట్స్ ఆఫ్టర్ ఇంటర్ ఏం చేయాలి అనే క్వశ్చన్ ఉంటుంది. స్టూడెంట్స్ ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అండ్ ఎంఈసీ ఇలా ఏ కోర్స్ చేసినా నెక్స్ట్ మళ్ళీ ఏ కోర్స్ తీసుకోవాలి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ వీడియోలో నేను ఇంటర్లో ఏ కోర్స్ తీసుకున్న వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ ఏ కోర్సెస్ ఉంటాయి, ఏ కోర్స్ చేస్తే బెటర్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం ఎంపీసీ కోర్స్ గురించి డిస్కస్ చేద్దాం. నార్మల్గా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎంపీసీ కోర్స్ చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కార్పొరేట్ జాబ్ చేయాలి అని అనుకుంటారు. సో ఈ కోర్స్ని చూస్ చేసుకుంటారు. ఎంపీసీ స్టూడెంట్స్కి ఆఫ్టర్ ఇంటర్ ఎప్సెట్ అంటే ఎంసెట్ అండ్ మెయిన్స్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఇందులో వాళ్ళు మంచి మంచి ర్యాంక్స్ కొట్టి మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ చేయొచ్చు. కాబట్టి మీరు ఫస్ట్ అంటే ఆఫ్టర్ ఎగ్జామ్స్ ఎంసెట్కి మంచిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ కోచింగ్స్ కూడా అంటే మీకు కావాలి అనుకుంటే కోచింగ్స్ కూడా తీసుకోవచ్చు. ఇంజనీరింగ్లో ఏ కోర్స్ ఉంటుంది అంటే సిఎస్సి, సివిల్, ఈసీఈ, త్రిబుల్ ఏఐఎంఎల్, డేటా సైన్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. మీ ర్యాంక్ని బట్టి మీ కోర్సు మీకు ఏ కోర్స్ కావాలనుకుంటే ఆ కోర్సులో మీకు సీట్ వస్తుందన్నమాట. కాబట్టి మీరు మంచి మంచి ర్యాంకులు కొట్టి అండ్ మంచి కాలేజెస్లో సీటు కొట్టి స్టడీని మంచిగా కంటిన్యూ చేస్తే బీటెక్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో మీరు మంచిగా జాబ్ కొట్టుకోవచ్చు. ప్లేస్మెంట్స్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ కొట్టుకోవచ్చు అనమాట. అయితే కొంతమందికి సీట్ రాదు, మంచిగా ఎగ్జామ్ రాసినా ఫీల్ అవుతూ ఉంటారు మాకు సీట్ రాలేదు అని. ఇఫ్ మీకు సీట్ రాకపోయినా మీకు బీటెక్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు మేనేజ్మెంట్ కోటాలో కూడా బీటెక్ చేయొచ్చు. ఇంకా చాలామంది మనీ ప్రాబ్లం వల్ల మేనేజ్మెంట్ కోటాలో బీటెక్ చేయలేవరనమాట. సో అప్పుడు మీరు డిగ్రీ సైడ్ వెళ్ళడం చాలా బెటర్ అనమాట. డిగ్రీ కూడా చాలా మంచిగా ఉంటుంది. సేమ్ ఉంటాయి కోర్సెస్, బట్ కొంచెమే డిఫరెంట్ ఉంటుంది బీటెక్ అండ్ డిగ్రీకి. డిగ్రీ కూడా చాలా బాగుంటుంది. అండ్ డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా జాబ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అట్లా మన స్కిల్స్ని బేస్ చేసుకొని ఎక్కడైనా జాబ్స్ ఉంటాయి. అండ్ ఇంకా అది లేదు ఇంకా అట్లా అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే మీరు గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. గవర్నమెంట్ జాబ్స్ అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది. సెంట్రల్ లెవెల్ ఉంటాయి, స్టేట్ లెవెల్ ఉంటాయి. స్టేట్లో ఏమేమి ఉంటాయంటే ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, 2, 3, బ్యాంకింగ్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ సెంట్రల్లో కూడా బ్యాంకింగ్స్ ఉంటాయి, ఎన్డీఏ, ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, నేవీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఇట్లా ఇష్టం లేదు, ఇట్లా నేను వెళ్ళలేవను అనుకున్నప్పుడు మీరు ఇట్లా గవర్నమెంట్ జాబ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. మీరు ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారో అటు సైడ్ చూస్ చేసుకొని మీరు అటు సైడ్ ఆ కోర్స్ తీసుకోవడం చాలా బెటర్. నెక్స్ట్ బైపీసీ ఏంటంటే ఫ్యూచర్లో ఎంబీబీఎస్ అంటే డాక్టర్ అండ్ మెడికల్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ బైపీసీ కోర్స్ని చూస్ చేసుకుంటారు. మెయిన్లీ బైపీసీ స్టూడెంట్స్ నీట్లో మంచి ర్యాంక్ కొట్టి ఎంబీబీఎస్ చేయాలని అనుకుంటారు. బైపీసీ తీసుకుంటే ఏమేమి చేయొచ్చు అంటే ఎంబీబీఎస్ సైడ్ వెళ్ళొచ్చు, బీపీఎస్, ఫార్మసీ, అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, నర్సింగ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇందులో మీకు ఏది చేయాలి అనుకుంటే ఆ కోర్స్ సైడ్ వెళ్ళండి. మెయిన్గా ఆఫ్టర్ ఇంటర్ తర్వాత స్టూడెంట్స్ నీట్లో మంచి ర్యాంక్ కొట్టాలనుకుంటారు. సో అట్లా ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్. మంచిగా ఫ్యూచర్లో ఎంబీబీఎస్ అవ్వాలనుకుంటే మీరు ఇటు సైడ్ మంచిగా వెళ్ళొచ్చు. నీట్లో మంచి ర్యాంక్ కొట్టేసి మీరు ఎంబీబీఎస్ చేయొచ్చు. అండ్ ఎంసెట్లో కూడా ఉంటుందన్నమాట. ఎంసెట్ ఏంటంటే ఫార్మసీ, అగ్రికల్చర్, బయోటెక్నాలజీ ఇట్లా ఈ కోర్సెస్ చేయడానికి ఈ ఎంపీసీ వాళ్ళైతే ఎట్లా ఎంసెట్ రాసి బీటెక్ చేస్తారో ర్యాంకులు కొట్టి ఇది కూడా సేమ్ అట్లనే ఉంటుందన్నమాట. ఇటు సైడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఎంసెట్ రాస్తే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. అగ్రికల్చర్కి, ఫార్మసీకి ర్యాంకుని బేస్ చేసుకొని మీకు మంచి మంచి కాలేజెస్లో సీట్ వస్తుంది. ఎంబీబీఎస్ సైడ్ మాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మీరు మంచిగా డిగ్రీ అయినా చేసుకోవచ్చు. డిగ్రీ కూడా చాలా మంచిగా ఉంటుంది. డిగ్రీలో ఏ కోర్సెస్ ఉంటాయంటే బీజెడ్సీ, ఎంజెడ్సీ అండ్ న్యూట్రిషన్ అనేసి ఉంటుందన్నమాట. మెయిన్గా స్టూడెంట్స్ తీసుకునేది డిగ్రీ చేస్తే బీజెడ్సీ ఆర్ ఎంజెడ్సీ తీసుకుంటారనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కోర్సు ఏదైనా ఏం చేసినా దానికి ఉండే స్పెషలైజేషన్ దానికే ఉంటుంది, దానికి ఉండే జాబ్స్ దానికే ఉంటాయి. మీరు ఏం కావాలి, ఏం అవ్వాలనుకున్నది మీకు తెలుసు. కాబట్టి మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మంచిగా తీసుకోండి అనమాట. వాళ్ళ సలహాలు కాకుండా మీ ఓన్ ఇంట్రెస్ట్ తోటి మీరు తీసుకోండి కోర్స్ని. నెక్స్ట్ సిఈసీ అండ్ ఎంఈసీ స్టూడెంట్స్కి సిఏ, సిఎంఏ, సిఏఎస్ వంటి మంచి మంచి ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటాయి. ఇవి కార్పొరేట్ జాబ్స్ రానికి మంచి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇవి చేయాలి అంటే చాలా డెడికేషన్ అండ్ ఓపిక బాగా ఉండాలన్నమాట.
ఎందుకంటే ఇది చాలా టఫ్ ఎగ్జామ్స్ అనమాట. అంత కాన్సంట్రేషన్ చేయాలంటే అంత కాన్సంట్రేషన్ చేయాలి. ఒక్క సబ్జెక్ట్ పోయినా మళ్ళీ మళ్ళీ చదువుతూనే ఉండాలి. చాలా చాలా ఉంటుందన్నమాట. సబ్జెక్ట్ని క్లియర్ చేయాలంటే చాలా కష్టం. సో ఇది చేయాలి, ఈ కోర్సెస్ చేయాలి అనుకుంటే మంచి డెడికేషన్, పేషెన్సీ మాత్రం కంపల్సరీ ఉండాలి. వన్స్ మనం సీఏ, సీఎంఏ, సిఎస్ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేసాము అంటే, క్లియర్ చేసాము, ఇంకా మన లైఫ్ సెట్ అనమాట. వాటికి వచ్చే శాలరీ, వాటికి ఉండే జాబ్స్ అనమాట హై రేంజ్లో ఉంటాయి. లైఫ్ టైం సెటిల్ అనమాట. అంత మంచి కోర్స్, అందుకనే దానికి అంత కాన్సన్ట్రేషన్, అంత డెడికేషన్ ఉండాలన్నమాట. ఓకే. సీఏ, సీఎంఏ సైడ్ మాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే డిగ్రీ సైడ్ కూడా వెళ్ళొచ్చు. చాలామంది స్టూడెంట్స్ డిగ్రీ కూడా చాలామంది తీసుకుంటారు. డిగ్రీలో మరి ఏమేం కోర్సెస్ ఉంటాయంటే బీకామ్ కంప్యూటర్స్, జనరల్స్, బీకామ్ హానర్స్, బీకామ్ బిజినెస్ అనలిటిక్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ కోర్సెస్ ఉంటాయి. సో బీకామ్ తర్వాత ఎంబీఏ చేయొచ్చు, ఎంకామ్ చేయొచ్చు. ఎంబీఏ చేస్తే ఏమేం జాబ్స్ ఉంటాయి అనుకుంటే ప్రొఫెషనల్గా అండ్ మేనేజ్మెంట్ సైడ్ చేసుకోవచ్చు అనమాట. మేనేజ్మెంట్ సైడ్ జాబ్స్ ఉంటాయి. అదే ఎంకామ్ చేసేస్తే టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు అనమాట. కాలేజెస్లో మనం ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు. అంటే పీజీలోనే మనం సెకండ్ ఇయర్లో నెట్ సెట్ ఉంటుంది అనమాట. అసలు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే మనం అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాలేజెస్లో, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్లో మనం గెస్ట్ ఫ్యాకల్టీగా టీచింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. మాకు ఇది కూడా ఇంట్రెస్ట్ లేదు, ఈ కోర్స్ చేయడం కూడా మాకు ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మీరు ఇంటర్లో సిఈసి ఆర్ ఎంఈసి తీసుకుంటే డిగ్రీలో మీరు బీఏ కోర్స్ తీసుకోవచ్చు. దానికి కూడా ఛాన్సెస్ ఉంది. బీఏ అంటే మీకు తెలుసు కదా, బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్. ఈ స్టేట్ తీసుకొని కూడా, అంటే మెయిన్ ఏంటంటే బీఏలో హిస్టరీ, పాలిటీ ఇది ఉంటుంది అనమాట. మనం గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. చాలా బాగుంటుంది అనమాట. మీరు ఒకవేళ మీకు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు డిగ్రీలో మంచిగా బీఏ తీసుకోండి. ఓకే. నెక్స్ట్ హెచ్ఈసి అనమాట. ఇంటర్లో హెచ్ఈసి తీసుకున్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డిగ్రీ చేస్తారనమాట. డిగ్రీలో మెయిన్ బ్రాంచ్ ఏంటంటే బీఏ, బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్. ఇది ఏంటంటే తెలుసు కదా, ఇందాకనే చెప్పాను. ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు దీన్ని తీసుకుంటారనమాట. గవర్నమెంట్ ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్, సివిల్స్, ఇట్లా ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే హెచ్ఈసి తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అన్నీ ఉంటాయి కాబట్టి ముందు నుంచే మీరు ఇంకా డిగ్రీ నుంచే మంచి ప్రిపేర్ అయితే అప్పట్లోపు చాలా షార్ప్ అవుతుంది, బాగుంటుంది. మీ జాబ్స్ కొట్టడానికి కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట మీకు. అయితే అలా కూడా మేము చేయలేము, అట్లా ఎందుకు, మాకు అది ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే హ్యుమానిటీస్ కోర్సెస్ ఉంటాయన్నమాట. ఆర్కియాలజీ, సోషియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయన్నమాట. ఇట్లా కూడా చేయొచ్చు అనమాట. మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలి ఫ్యూచర్లో అనుకుంటే మీరు మంచిగా డిగ్రీలోనే బీఏ తీసుకోండి. బీఏ నుంచి మీరు కంటిన్యూ చేసి మీ గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మాకు అట్లా సైడ్ ఇంట్రెస్ట్ లేదు, గవర్నమెంట్ జాబ్ ఇంట్రెస్ట్ లేదనుకుంటే మీరు హ్యుమానిటీస్ కోర్సెస్ తీసుకోవచ్చు అనమాట. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స్, పబ్లిక్ రిలేషన్స్, సోషియాలజీ, ఆర్కియాలజీ, ఇట్లా ఈ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మెయిన్గా మీరు ఫ్యూచర్లో ఏం అవ్వాలి అనేది ఫస్టే మీరు డిసైడ్ అయ్యి ఆ తర్వాత మీరు కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్ ఏదైనా కానీ అవకాశాలు అంటే ఆపర్చునిటీస్, చాలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. గ్రూప్ ఏదైనా పర్వాలేదు, మీకు నచ్చిన అండ్ మీరు ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నారో ఆ కోర్సుని మాత్రమే చూస్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ని మీరు చూస్ చేసుకుంటే మీరు కెరీర్ చాలా బాగుంటుంది. ఇష్టంతో చదివే సబ్జెక్ట్ ఏదైనా కన్ఫామ్గా ఫ్యూచర్లో మనకి సక్సెస్ అంటూ పక్కా వస్తుంది. సో మీకు నచ్చిన కోర్సుని ఇంట్రెస్ట్తో తీసుకోండి. అండ్ మీరు కాలేజెస్లో జాయిన్ అయ్యే ముందు ఏంటంటే అసలు ఆ కాలేజెస్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అసలు ఫ్యాకల్టీ ఎలా ఉందనేసి అంతా చెక్ చేసుకొని మంచిగా కోర్స్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. దిస్ ఈజ్ ద ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఆఫ్టర్ ఇంటర్. ఓకే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఐ విల్ గివ్ రిప్లై. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ మీ ఇంటర్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.